వెల్కమ్ టు టీ10. నేను రేవతి. కేరళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల వద్ద పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పిటిషన్ పై విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర హోంశాఖకు గవర్నర్ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతికి పంపించాల్సిన బిల్లులపై ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్న గవర్నర్ల చర్యను సవాలు చేస్తూ కేరళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏడాదికి పైగా 8 బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆపుతున్నారని, ఆలస్యానికి గల కారణం తెలపడం లేదని రెండు రాష్ట్రాలు పిటిషన్లో పేర్కొన్నాయి. దీంతో సుప్రీంకోర్టు గవర్నర్లకు నోటీసులు జారీ చేసింది. కావడి ఏత మార్గంలో తినుబండరాలు విక్రయించేవారు, దుకాణాలపై యాజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని బలవంతం చేయలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎవరైనా యాజమానులు స్వచ్ఛందంగా పేర్లను ప్రదర్శించాలనుకుంటే వారిని ఆపేందుకు కూడా ఎవరు బలవంతం చేయకూడదనే ఉద్దేశంతోనే మధ్యంతర స్టేను విధించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తమ స్పందనలు దాఖలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసే ప్రత్యుత్తరాలపై కూడా తమ స్పందనలు నివేదించేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది. దుకాణాలపై యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవగా జూలై 22న సుప్రీం వివరించి మధ్యంతర స్టే విధించింది. తాజాగా జస్టిస్ హర్షికేశ్ రావు, జస్టిస్ ఎన్ఎస్ భట్ల ధర్మాసనం ఈ స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలనే ఆదేశాలను వ్యతిరేకిస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, ప్రొఫెసర్ అపూర్వానంద్, కాలమిస్ట్ ఆకార్ పటేల్ తదితరులు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ యాత్ర శాంతియుతంగా సాగేందుకు ఈ నిర్ణయం అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.